హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు బ్రెడ్ రస్మలై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. అది ఎలాగో చూసేద్దాం. ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలని, ఇలా చిక్కటి పాలని తీసుకొని స్టవ్ మీద మరిగించుకోవాలి. ఒక బౌల్లో చల్లటి పాలల్లో ఇలా త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ముందుగా మరిగించుకుంటున్నాం కదా, ఆ పాలల్లో ఈ కస్టర్డ్ కలిపిన పాలని వేసి కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాస్త పొంగులా వస్తుంది. అప్పుడు పొంగులా వచ్చి మరిగించుకున్న తర్వాత మనకి స్వీట్ సరిపోయేంతగా కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇలా మరుగుతున్న పాలల్లో కండెన్స్ మిల్క్ని వేసి బాగా మరిగించుకోవాలి. కాస్తంత కుంకుమ పువ్వుని వేడి పాలల్లో ఇలా నానబెట్టుకున్నాను. ఇది ఫ్లేవర్కి, కలర్కి, టేస్ట్కి ఈ మూడింటికి చాలా బాగుంటుంది. అందుకే నేను కుంకుమ పువ్వుని తీసుకున్నాను. 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయాలి. ఇలా పాలలో వీటన్నింటిని యాడ్ చేస్తే పాలకి రిచ్నెస్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఇలా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని రౌండ్గా ఉన్న బౌల్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ రాకుండా ఇలా మధ్యలో పెట్టి కట్ చేసుకొని ఇలా రౌండ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇలా ఎన్ని బ్రెడ్స్ అవసరం ఉంటే మనకు అన్ని బ్రెడ్స్ని తీసుకోవాలి. నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. పక్కన నేను 1/4 కప్పు వరకు పిస్తాలని ఇలా వాటర్లో నానబెట్టుకొని పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని గార్నిష్కి వాడుకోవడానికి ఇలా కట్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకోవాలి. 2 బౌల్స్ని తీసుకొని మనం కట్ చేసుకున్న స్లైసెస్ని తీసుకొని మధ్యలో పెట్టి వాటిపైన మనం చల్లారబెట్టుకున్న కస్టర్డ్ని వేసి ఇలా రెండింటిపైన కస్టర్డ్ని వేయాలి. ఇలా వేసిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా పిస్తా పలుకులని, వాటిని వేయాలి. వాటిని వేసుకొని పైనుండి మళ్ళా బ్రెడ్ స్లైసెస్ని వేసి ఇలా రెండింటిపైన వేయాలి. తర్వాత కస్టర్డ్ని యాడ్ చేయాలి. ఇలా కస్టర్డ్ని యాడ్ చేసిన తర్వాత మరొకసారి పిస్తా పప్పులని యాడ్ చేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా నేను 3 లేయర్లని కస్టర్డ్తో, బ్రెడ్స్తో ఇలా నింపేశాను బౌల్లని. ఇలా పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకొని పైనుండి నేను 2 రసగుల్లాలని వేశాను. రసగుల్లాలను తీసుకొని పైనుండి సిల్వర్ పేపర్ని యాడ్ చేసి పిస్తా పలుకులతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ రస్మలై చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు రంజాన్ కదండి, ఇలా ట్రై చేయండి. రంజాన్ సోదరులందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.